రెజీనాకి అంతా తెలిసిపోయింది. ఆయన చనిపోయేటప్పుడు తను కూడా ఆ రూమ్లో ఉంది. అప్పుడు అబ్రహాం దట్స్ బ్యాడ్, దట్స్ రియల్లీ బ్యాడ్. మరి ఎడ్విన్? తను అంతా వాడికి చెప్పేసింది. కానీ నేను ఎడ్విన్తో దానికి పిచ్చి పట్టింది, ఏదో వాగుతుంది, నమ్మకు అంటే వాడు దాన్ని. కానీ ఎన్నాళ్ళు ఇది దాచగలనో తెలీదు. ఏ నిమిషంలోనైనా వాడి మనసు మారచ్చు. ఐసాక్, నేను వెళ్ళాలి. ఎడ్విన్, రెజీనా విజయవాడకు వెళ్ళారు, బాబాయ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళు రాకముందే నేను ఇంట్లో ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ. చావడానికి ముందు నేను ఎవ్వరూ ఆయనకి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక అమ్మాయి కోసం అబ్రహాం చనిపోయాడంటే నా బాబులాగే అబ్రహాం చనిపోయాడు. ఐఎమ్ సారీ ఐసాక్, ఇదంతా నా వల్లే. ఐఎమ్ సారీ. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం? నెక్స్ట్ ఏం చెయ్యాలని ఆలోచించాలి. మనం వెళ్ళిపోదామా ఐసాక్? ఎక్కడికైనా సరే, అందరి చూపులు తప్పించుకొని మనం మాత్రమే ఉండే చోటుకి. ఐసాక్, నేను నీకే సొంతం. నేనేమి తీసుకురాలేను. లేదు, నిన్ను నాకు సమర్పించుకోవడమే చాలు. దానికి ప్రతిఫలమే మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు నువ్వు నా దానివి, నా డయానావి. ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నావా? గత కొద్ది రోజులుగా నాకేదో వయసు అయిపోయినట్టు ఒక ఫీలింగ్. An ugly old woman. No. But I'll be all right. We will find happiness. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి పాతవన్నీ మర్చిపోదాం. సంతోషంగా బతుకుదాం. Yes. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఫోన్ చేస్తాను. జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్.